ఈడి దాకిరా అమ్మ, ఆటో మీ ఇంటి దగ్గర రాదు. అదేందన్నా ఇంకొక 5 నిమిషాలు అయితే మా ఇల్లే వస్తుంది. జర దింపరాదు. 5 నిమిషాలయ్యా, ఏడు దాకా రావాలంటే 50 రూపాయలు ఎక్కువ అవుతుంది. గీనే దిగుతాం తీ. ఏహే మా తమ్ముడు ఫోన్ చేస్తున్నావు. హలో అక్క, మంచిగున్నావానే? మంచినే ఉన్నాను రా తమ్ముడు సంతు. బావా నేను వచ్చినాం. 3 బాటల కాడ ఉన్నాం. తొందర రారా బండి పట్టుకొని. సరే వస్తానక్క. ఏమన్నాడే మీ తమ్ముడు? అత్తాండా ఈ ప్యాగలి గీగిలి నేను మొయ్య చల్లగాలికి నచ్చుకుంటా వస్తా. అబ్బో పట్టణంలో ఏమో బిజీ బిజీ అంటావు. ఇడికి రాగానే నిమ్మలమేనవా? చల్లగాలి కావాలా నీకు? గడ నిమ్మలం లేకనే గిడ 4 దినాలు ఉందామని వచ్చిన. గిడ కూడా మనశ్శాంతిగా ఉండనియవా అని. ముద్దుల బావకి ముద్దుగల దండం దండం దండం. మా ఇంటి ఆడబిడ్డకి మళ్ళీ దండం. అక్క మంచిగున్నావానే? మంచిగున్నాను. మంచిగున్నావా? మంచిగున్నా అక్క. బా మంచిగున్నావానే? మంచిగున్నారా? బా అక్క నువ్వు బండి మీద పోండి, నేను నడుచుకుంటా. బండి మీద పోండి, ఇంటికి పోండి, మీరు నేను నడుచుకుంటా. నేనేదో మీరే ఉండరా, నేను నడుచుకుంటా వస్తా. ఏ ఉన్నారో తమ్ముడు? మధ్యనారా? మంచిగున్నాం బాబాయ్. ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడే వస్తాను. అల్లు కూడా మంచిగున్నాడా? మంచిగానే ఉన్నాడు. వస్తాడు. ఆయన చల్లగాలికి నడుచుకుంటూ వస్తాను కాదు బాబాయ్. ఏంది అల్లుడు నడుచుకుంటూ వస్తాడా? బాబాయిలు బావా చల్లగాలికి సన్నగా నడుచుకుంటూ వస్తాడు. ఏహే, నా అల్లుడికి 2 లక్షల నౌకరి రసంతో నడిపిస్తారా? అల్లుడు అసలే సాఫ్ట్ వేరు, నడిపించడం అనుకో హార్డ్ అవుతాడు. రే ముద్దులలోనే ఎత్తుకోవద్దబ్బా. రే ఇట్లా పోండి. అమ్మ మంచిగున్నావా? బాబు మంచిగున్నావా? అయ్యో అల్లుడు నడుచుకుంటూ వస్తానండి. ఏ లేదు మామ, నేనే చల్లగా గాలి తాకుతుందని నడుచుకుంటా వస్తాను. ఏ గట్లుంటదా అల్లుడు? ఊళ్ళో నీకు 3 మామలు ఉన్నారు. పెద్ద మామ, నడిపి మామ, చిన్న మామ. 3 మామలు ఉన్నాక నువ్వు నడుచుకుంటూ వస్తే ఊళ్ళో మా పరువు పోదు. రేయ్ పట్టుకోరా. అల్లుడా అంత మంచి అంత మంచి. బుజ్జి అల్లుని కాల్ చేసి కడుక్కుందామా, ఇంత చల్లబడతాడు. సరే అమ్మా. ఏం కూర వండినవే? బీరకాయ పప్పు ఇంత సారు చేసిన. సరే. అబ్బబ్బా ఇప్పుడే నాకు ఆకలి ఎత్తలేదు గాని అయ్యంతా ఉక్కబోతుంది. నేనంత ఫ్యాన్ కింద కునుకుదిస్తా. అయ్యో అల్లుడా, రాత్రి కరెంట్ పోయిందిగా. అన్నా, రాత్రి వచ్చిన గాలి దువానకి మా కరెంట్ వచ్చి తీగ తగిందట, అందుకే కరెంట్ లేదు. నీకెందుకు, నేను చల్లగా చెప్పితే కదా. పా అల్లుడు. ఏం మామలు మీరే కనిపెత్తారు? మా అత్తలేది, మా బొమ్మర్దలేది, మా మరదలేదు. కదా అల్లుడు, మీ అత్తలిద్దరు తిరుపతి దేవుని దగ్గర సేవకు పోయిల్లు. గదేదో కంప్యూటర్లో బుక్ చేసిల్లట. ఇక పిల్లల గురించి అంటావా, బళ్ళు స్టార్ట్ అయినాయి కదా, హాస్టల్లో జాయిన్ చేసి వచ్చినాం. మాకెందుకు లొల్లాను? నువ్వు ఉన్నావు కదా అల్లుడా, నిన్ను చూసుకోవద్దా? అయితే మీరు నా పల్లనే ఉన్నట్టున్నారు. అల్లుడికి ఇట్లా చూస్తా అంటే అచ్చంగా విష్ణుమూర్తిని చూసినట్టే అనిపిస్తుంది. అల్లుడు ఎట్లున్నది ఇక మాటు, మంచిగా ఉన్నదా?
బావా ఒక్క కొనుక్కు తీయరాదే, ఊపి ఊపి చేతులు నొక్కుతున్నాయి. పండుకో బావా. ఏందిరా పడుకున్న తర్వాత ఊపుడు ఆపేస్తావా ఏంది? అల్లుడు నువ్వు పండుకున్నాక ఏం తెలుస్తుంది? ఊపినా తెలియదు, ఊపకపోయినా తెలియదు. ఆ, అబ్బా బాబాయ్లు అల్లుడిని మంచిగా చూసుకుంటారు కదా, బిడ్డనే మర్చిపోయారు. కదా బుజ్జి, అల్లుడు ఏసీ కింద పని చేస్తాడు కదా, చల్లగా ఉంచాలే. కరెంటు పోతా ఏసీలన్నీ ఆగిపోతాయేమో కానీ ఇగో మా ఊపుడైతే అస్సలు ఆగదు. అబ్బో రాజు బుగాటం పన్నుకి. ఏ ఊక బిడ్డ, నువ్వు నిన్ననే ఫోన్ చేసి కనుక్కోద్దానే ఇంటికాడ కరెంట్ ఉన్నదో లేదా అని. అగో ఇది మంచిగున్నది. కరెంటు పోతుంది నేను కలగలనా అంత ఊపించుకుంటా కదా మా వాళ్ళతోని. గాబర్ గాబర్ అవుతావు, మీ మనుషులం కదా మేము ఉంటలేమా. ఊకో అక్క, బావా సాఫ్ట్వేర్ కదా, చల్లగా ఉంటేనే సాఫ్ట్వేర్ పని చేస్తుంది. నువ్వు బావా నువ్వు పడుకో. నువ్వు కూడా తింటేనే పండుకోవాలి, మళ్ళీ పొద్దునే లేచి పని చేసుకోవాలా నేను. ఏంది ఏం తెలియనట్టు అడుగుతున్నావు? రాత్రిపూట నేను ఎప్పుడన్నా బువ్వ తిన్నానా? ఇంటికాడ ఉన్నా ఆఫీస్లో ఉన్నా ఒక జ్యూస్ దాయి కానిచ్చేస్తా, కథం. అయ్యో మరి ఇక్కడ జ్యూసులు దొరకవు ఎట్లా మరి? ఏందక్క బావకు మళ్ళీ ఏమైనా ఏసీ కావాలా? ఏంది బిడ్డ అల్లంకి మళ్ళీ ఏమైనా ఊపుడు కావాలట? నా ఊపుడు ఎన్ని బిడ్డ అల్లుడికి ఎప్పటి కిరికిరి ఇదేనా? గట్లేం లేదు బాబాయ్, మీ అల్లనేమో రాత్రిపూట అన్నం నిన్ను బంద్ చేసిండు. జ్యూస్ చేసి ఇద్దామంటే ఈ చుట్టుపక్కల ఏం లేవు, వాటర్ దొరుకుద్దా బాబాయ్? మినరల్ వాటర్. నేను అడిగింది మినరల్ వాటర్ కాదు మామ, వాటర్ మిలన్. పుచ్చకాయ. ఓహో పుచ్చకాయనా? అరే సంతు, ఆ నర్సయ్య తోటలో పుచ్చకాయలు ఉంటాయి, పోయి తీసుకురా. ఇగో ఆ నర్సిగాడు చూడకుండా తీసుకురా, చూసిందనుకో నేను అడ్డీర కొడతాడు. సరే అరే తమ్ముడు జల్దీ రారా. ఒక్క నిమిషంలో వస్తా, ఒక్క నిమిషంలో. తొందర పో. బాబాయ్ ఈ పుచ్చకాయలు మీరు చూసుకోండి, నాకు నిద్ర వస్తాను, నేను పోతాను. పో బిడ్డ, పోయి పనుకోపో. ఆ, సరే. బాగా చెప్తాను. బావా పుచ్చకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసినావా? ఏమ్రా అంత పెద్దగా ఉన్నాయా? బావా జ్యూస్ చేసుకురానా? అరే జ్యూస్ ఎందుకురా, ముక్కలు కోసుకురా పో. అరే అందులో గింజలుంటాయిరా. ఏ గింజలు ఉంటాయింది బావా, పొద్దుగాల బయలుకి పోతే అవే బయటికి వస్తాయి. అరే ఇంకా చూస్తాను, ఎందుకు కోసుకురా పో. సరే బాబాయ్. అరే సందీప్, మన కంపెనీలో జాబులు పోయినాయి కాదురా, 5 మందిని తీసేసిళ్ళు. ఈ ఏఐ పాడగాని ఏఐ వల్ల అందరి జాబులు పోయినాయి. అరే ఏ సలగుండా నా జాబ్ పోయిందారా? అరే నువ్వు అడ్డే ఉండు, నేను కూడా ఇంటికి పోతాను ఇక. సరే నేను మా అత్తగారి ఇంటికాడ ఉన్నా, ఈ విషయం తెలిస్తే నాకు లగ్గం అవుతుంది.
ఏ మల్లిక, నీకు తెలియదా అనే నిద్ర లేవగానే బెడ్ కాఫీ నా దగ్గర ఉండాలని. బెడ్ కాఫీ బెడ్ మీదకే తెస్తారు. బొమ్మడిది సంతుగా ఊవనే చెప్పురా మీ అక్క కొంచెం కాఫీ తెమ్మని. ఏంది బావా పొద్దు పొద్దుగాల కుక్క కరిచినట్టు అరుస్తున్నావు? ఏంటిరా మాట తీరు మారింది. ఏంది లేచినావు కదా, జర్రంత తాగరాదు. ఓ ఎగిరెగిరి పడతావు. గిడా నీ నౌకరిగా ఎవడు లేడు. ఓయ్ మామా, మీ వాడేంది మాటలు వంకటిగ్గా మాట్లాడుతున్నాడు? నేను ఎవరో ఎరికేనా? సాఫ్ట్వేర్ సందీప్ ఇక్కడ. నెలకి 2 లక్షల జీతం ఇక్కడ. అయ్యాలుడు అంతే గరంగా కలుడు. రే బావతోనే అంతే మాటలు. నువ్వు కోపానికి రావు, జరుగుతు కూలుగుండు. ఇంటల్లుడు కోపానికి రావద్దు. కూర్చోలేడు, నువ్వు కూర్చో. ఇట్లా రాండి దారికి. మీ ఎగసెకాలు నాతోన కాదు. మీరు ఏడాది అంతా కష్టపడ్డా నా అంత జీతం వస్తుందా? 2 లక్షలు ఇక్కడ. సాఫ్ట్వేర్ సందీప్ ఇక్కడ. అబ్బో బావా ఆగుతానే లేవు, బాగా గరం అవుతున్నావు. సాఫ్ట్వేర్ ఆగుతలేదు బావకి. ఏందిరా ఇందాక కొంచెం బాగా కొడతారు ఏంటిది? ఏందే వెళ్తాంటే వస్తలేవు? చెవులలో ఏమన్నా దూది పెట్టుకున్నావా? ఓ ఎంతైనా ఇది మీ అవ్వగారి ఇల్లు కదా, నగరాలు ఎక్కువైతున్నాయి. హ, అబ్బో నా మొగుళ్ళు ఏమగానే చేతికి కాఫీ ఇయ్యాలి, అది కాగానే వేడి నీళ్ళు పెట్టాలి, ఆ ఇంట్లో కాగానే టిఫిన్ పెట్టాలి, ఆఫీసు పోగా బాయ్ టాటా చీరి అని చెప్పాలి చీరియో. అసలు నా మొగుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం, 2 లక్షల జీతం. మరి ఎప్పుడన్నా నన్ను కేర్ చేసినవా? ఎన్నడన్నా నన్ను పట్టించుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు లెక్క చూసి నేర్చుకో. ఏందే మాట తీరు మారింది? మా తీట్లో పోయిందా నీకు? మతి పోయింది నాకు కాదు, నీకు పోయింది మతి. నీకు జాబ్ అయిన విషయం నీ మతిలోకెళ్ళి తీసేయి. నా జాబ్ ఊడేంది? రాత్రి మీ సోపతి గారు నీకు ఫోన్ చేసింది కదా, అరే మామ జాబ్ పోయిందిరా, అది ఇది ఏదో వచ్చిందని మాట్లాడుకున్నారు కదా. ఆ విషయం మొత్తం మా తమ్ముడు సంతగాడు విన్నాడు. వాడు విన్నాడు, నాకు చెప్పిండు. భగవద్ది సంతగా విన్నావురా? మళ్ళీపా కాఫీ పెట్టి నీ కాఫీనా? అంత సీన్ లేదు, అర్థమైతుందా? రాత్రి పాసిపోయిన అన్నం ఉన్నది, అందులో మామిడికాయ తొక్కేసుకొత్తా తిను, నీకు అదే దిక్కు. అబ్బా మల్లిక, కాఫీ మర్చిపోకే. కాఫీ మావా, కాఫీ. మల్లిక కాఫీ. మావా కాఫీ. సంతుగా ఎంత పని చేసినావురా? అల్లుడు కాఫీ అంటే కాదు గాని, కావాలంటే దొడ్ల కుడిదిగోళంలా కుడిదున్నది, కావాలంటే కలుపుకొత్తా. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. 2 లక్షల జీతం బాయే, టెక్కు చూపే రోజులు బాయే. 2 లక్షల జీతం బాయే, టెక్కు చూపే రోజులు బాయే. ఉన్నప్పుడు నువ్వు ఆగినవరా, బెదిరించి పనులు చేయించినవా? ఉన్నప్పుడు నువ్వు ఆగినవరా, బెదిరించి పనులు చేయించినవా? AI వచ్చింది నౌకరీ పోయింది, ఎగిరెగిరి పడ్డా నీ టెక్కు పోయింది. AI వచ్చింది నౌకరీ పోయింది, ఎగిరెగిరి పడ్డా నీ టెక్కు పోయింది. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. లోటెక్కులో నీకు కిక్కు యాడుందిరా? లోటెక్కులో నీకు కిక్కు యాడుందిరా? వీకెండ్ జల్సాలు మాయమైపోతాయి, మనిషి లేకుండానే పనులన్నీ అవుతాయి. సాఫ్ట్వేర్ అల్లుడా ఏం చేస్తావయ్యా? AI దెబ్బకు ఎటుపోతావయ్యా? ఎన్ని ఏళ్ళు వచ్చిన ఎవసంబు పోదు, ఎన్ని ఏళ్ళు వచ్చిన ఎవసంబు పోదు. ఏ కంప్యూటర్ నీకు కూడు నందివ్వదు, ఒక్క గింజ కూడా పంట పండివ్వదు. కోసాగు మిగిలేది ఎవసమే అల్లుడు, మట్టి ముట్టాలి ఇప్పుడు నీ చేతులు. కోసాగు మిగిలేది ఎవసమే అల్లుడు, మట్టి
కొట్టాలి ఇప్పుడు నీ చేతు. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. నౌకరుంటేనే నలుగురిలో నవ్వు, పైసలుంటేనే కురిపిస్తారు లవ్వు. నమస్తే 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 అన్న. అలా నిన్న నుంచి లేదు నిన్ను నిలబడుతుందా? ఏం లేదే, నిన్ననే మా అన్నలుడు ఇంటికి వచ్చిండు. పిల్లగానికి కొంచెము ఏతులు ఎక్కువ. అంటే ఏందన్నా, అన్నలుడైనా మీ అల్లుడైనా ఒకటే కదా. పిల్లగానికి కొంచెం పొగరెక్కువనే, పైసల కావరం తలకేకి ఎక్కింది, అది దిగుతలేదు. అయ్యో ఏదో ఏఐ వచ్చిందటగా, అన్ని పనులు అదే చేస్తాడగా అన్న. గదొచ్చే మావోని పొగరు దిగింది, మావోని జాబ్ కూడా పోయింది. అరే ఎట్లనే మరి. ఇంకెట్లేమున్నదే, ఏదో పని చేసుకొని బతకాలే, ఏం చేస్తాడు. అల్లుడు తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు. నా బిడ్డ నా కొడుకు మా తమ్ముళ్ళంతా కలిసి బంది పెట్టిండు. జర అంత ఏమనుకోకు, జర మన్నించు. అల్లుడు, నీ జాబ్ పోయిందని చెప్పి నువ్వేం బాధపడకు. ఇసొంటి ఏఐలు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు ఎన్నొచ్చినా కూడా మనం తినే తిండి గింజల్ని పండించలేవు కదా. గది రైతే పండించాలి, రైతే వ్యవసాయం చేయాలి, మనందరం తినాలి. నీకు వ్యవసాయం రాదని బాధపడకు, మేము నేర్పిద్దాం కదా. ఏమంటావు తమ్ముడు? నువ్వు ఎట్లా చెప్తా అట్లా అన్న. మేము కట్నం కింద ఇచ్చిన 2 ఎకరాలు ఉందిగా, గా వ్యవసాయం చేసుకుంటూ బుజ్జి మీరు మాతోనే ఉండరు కానీ మాకు మా బుజ్జి అంతను మీరు కూడా అంతే. నిజం చెప్పాలంటే మీరే ఒక మెట్టు ఎక్కువ. బుజ్జి, నువ్వు కూడా అల్లుని క్షమాపణ చెప్పమని అడుగు. మనుషుల్ని మనుషులాగా చూడ్డా నేర్చుకో. నన్ను క్షమించు బావా. నువ్వు కూడా నన్ను క్షమించే. జాబ్ ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నేను తిట్టేది. ఇంకా ఏఐ సలగొండ మొత్తే వచ్చింది కానీ మంచి ఏదో చెడు ఏదో తెలిసేలా చేసేది. అల్లుడా ఇవన్నీ బట్టలు పెట్టుకోక మనం క్షమించు. సరేనా బిడ్డ? నౌకరిపోయిందా అల్లుడా, నీ నౌకరిపోయిందా అల్లుడా. నౌకరిపోయిందా అల్లుడా, నీ నౌకరిపోయిందా అల్లుడా. అయ్యో అల్లుడా మా బల్లికొండ. నౌకరిపోయిందా అల్లుడా, నీ నౌకరిపోయిందా అల్లుడా. నీకు భూమి మీద కాలు ఆగలేదు, మనుషుల్ని మనిషి లెక్క చూడలేదు. నీకు భూమి మీద కాలు ఆగలేదు, మనుషుల్ని మనిషి లెక్క చూడలేదు. ఎగిలిచే వగిలిచే అల్లుడా, నీ ఎంత కష్టం వచ్చే అల్లుడా. ఎగిలిచే వగిలిచే అల్లుడా, నీకెంత కష్టం వచ్చే అల్లుడా. నీ టక్కు టిక్కులేవి అల్లుడా, నీ స్త్రీ బట్టలేవి అల్లుడా. నీ టక్కు టిక్కులేవి అల్లుడా, నీ స్త్రీ బట్టలేవి అల్లుడా. నౌకరిపోయిందా అల్లుడా, నీ నౌకరిపోయిందా అల్లుడా. అల్లుడా బల్లికొండ అల్లుడా, బల్లికొండ నా అల్లుడా, బల్లికొండ. హాయ్, వెల్కమ్ టు ఏడిఆర్ ఫిలిం ఫ్యాక్టరీ. ఏఐ రావడం వల్ల ఎన్ని కష్టాలుంటాయి నష్టాలుంటాయి అనే అంశాన్ని తీసుకొని హాస్యభరితంగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.